అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గంలో 5వ డివిజన్ ఏదైతే IBM చర్చి దగ్గర నుండి చెంచుల కాలనీ, కళావతుల కాలనీ, నేతాజీ నగర్, రిక్షా కాలనీ, శ్రీరామ్ నగర్ వరకు ఈరోజున ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మరి కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గారు సంటి గారిని ఈరోజు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. వెళ్తున్నప్పుడు ప్రతి డోర్లో కూడా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మా రక్తాన్ని తాగారు, ఎక్కడా కూడా స్వేచ్ఛ లేదు. డ్రైనేజీ సమస్య వస్తుంటే మురికి వాసంతో దోమల పెంపక కేంద్రాలుగా తయారైనవి. ఎక్కడ చూసినా కనీసం ఒక లైట్ వేసే నాదులు కూడా లేరు. కొంతమంది మా పెన్షన్స్ అన్యాయంగా పీకివేశారు. ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఓట్లు పోలింగ్ తేదీ ఎప్పుడు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో మేమంతా ఉన్నాం. మీరు తిరగవసరం లేదు. ఈసారి భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థిని గెలిపించి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆశతో మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా చాలా విశేష స్పందన అనేది వస్తూ ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరించినటువంటి ప్రజా అణచివేత కార్యక్రమాలు కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము చూస్తూ ఉన్నాం. మా కరెంటు బిల్లు చూస్తే ఒకప్పుడు 400-300 వచ్చేది, ఇవాళ 1000-2000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇంటి పన్నులు మరి తీవ్రంగా పెరిగిపోయినాయి. చెత్త పన్ను కూడా వేశారు. మాకు ఎక్కడెక్కడ ఉపాధి లేదు. నిత్యావసర వస్తువులు తీవ్రంగా పెరిగిపోయినాయి. ఎక్కడ నెలస్తోడు 4-5 వేల రూపాయలు అదనంగా భారం పడింది మా మీద అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బడేటి సంటి గారు భారీ మెజార్టీతో 50,000 పైగా మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు ప్రజల యొక్క మనోభావాలు చూస్తే మాకు చాలా క్లియర్గా అర్థమైంది. మీడియా ద్వారా మరి ప్రజలందరికీ కూడా, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మే 13వ తారీఖు ఎంతో దూరంలో లేదు. అందరూ కూడా మెలకుగా ఉండి మళ్ళీ మన ఓట్లు దొంగలించడానికి దొంగలు మళ్ళీ మన ఇళ్లలో పడతారు. తస్మాత్ జాగ్రత్త. మే 13వ తారీఖున అందరూ కూడా మరి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యేటువంటి పోలింగ్లో సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయాన్ని అందించవలసిందిగా ప్రజలందరినీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.